మహిమ చూపుతానా అని అయిపోయిండు మరి అడగబోయాడు పర్వతం వాసన చేసిండు మేడలమ్మ ఏమంటారు వెళ్ళిపోయాడు ఎలక బామ వెళ్ళిపోయాడు నారదులో పాటిస్తూ చూడు బిడ్డ ఒక్కడికి చక్కని మాస్క లేదు నిన్ను రాగిన గంటలు బయటకు వస్తున్నాయి అసలు ఎక్కడ ఆయన పర్వతం ఎక్కి మేడలమ్మ చూసింది భగవంతుడు తూరు గంట పెడితే పనుడు జోగుతున్నాడు పనుడు గాలి పెడితే ఉత్తరం జోగుతున్నాడు మల్లయ్య కళ్ళు చూసి మేడలమ్మ ఏమంటే వర్షం ఇంట పిడికల గొల్లోడు నన్ను కాలెత్తో ఏలెత్తు చెయ్యెత్తు తరిగింది నా సింగులే తలిగినాయో నా కొంగే తలిగిందో నడవద్దు 4 రోగాలు పడే 4 రోగాలు కట్టినయ్య కొడుకో అని మాని విని మేడలమ్మ వాడు వీడన వరకల్లా పర్వతం కింద భగవంతుడు మల్లయ్య బాప్ర భయపలిజేదానన్ను కొల్లోడు వాడు వీడు అంటున్నాడు 4 నెత్తితో పంట చాలు మాత్రం సంగతి నీకు నమ్మపోతే నా పేరు మల్లయ్య కాదా అని రామ 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 మేడలమ్మో భగవంతుడి మాట మాట్లాడంగా ఏమంటుంది మేడలమ్మ భగవంతుడు ఇంటి మాట మాట్లాడంగా అంటే నువ్వు అందగస్తావు ఈ భారతదేశం మొత్తం ఈశ్వరుడు పిల్లలు అందాల రసిక అమ్మా నా సులుకు సుమితవా నా భ్రమకు పెట్టుకున్న ప్రాణ ప్రియ బంగారు బొమ్మతులంగి పిల్లసకి మంచి మాట మర్యాదకు మాడికారు రాలది చెడ్డ మాటకు నీ శరణం చెప్తా భగవంతుడు మల్లయ్యా నీకంటే ఎక్కువ చక్కని చీరలు చెప్తాను పోతున్నా నీ అందానికి నీ సందానికి పిచ్చకున్నది గంగెద్దుంది రాజన్నది చిండిది సీసకమ్మది దేవపరి మీద పిలిచి పిల్లడి దేవట కాదు నీళ్లు తాగుకుంటారు నేను చూస్తేనే అంతా ఒక అనిపిస్తుంది నన్ను ఏమనలేదు కానీ నీదంతా పురుగులు మళ్ళీ ఒకటే క్లాస్ మాడల్ దేవి నీకు దొరకది నిలబడ్డే కడ నీళ్ళు తరగానే నా సత్యం నా భక్తి ఇయ్యల్ల నేను చూపించబోతే నా పేరు ఆయన కోరు మళ్ళీ అంటారు ఏ పాట ఏనాడు మనకు బర్రెసల్ల సాయి చిత్తం కాదు భాగ్యం సాయి చిత్తం కాదు ఆవు సల్ల సాయి చిత్తం కాదు ఆవు సాయి చిత్తం కాదు మేడలమ్మయ్యలనే వందగంట అంత చీరు నీకు దొరకది
ఎక్కడ చేరబోతున్నాడు మల్లయ్య ఎక్కిండు దేవుడు గంగడు ఎక్కి పొంగర మాడి మేడలమ్మ కళ్ళ చూసారయ్యో అయ్యో నన్ను ఒక్క మన్ను పోసుకుంటే ఎట్లా బాధపడుతుంది అమ్మవారు మేడం దేవుడు మల్లయ్య ఏనాడు పోతా ఉంటే దేవుడు ఈ ప్రకారంగా పోతే ఒక్కరిని కాదు నలుగురిని ఎప్పుడు పెట్టుకొని వస్తారా చిన్నత గంగదేవి ఉన్నది కదా గంగదేవుని పిలిచి పెట్టి అత్త గంగదేవి గోడ కదా మామ లారిపోయా పంపసారి టైం ఎందుకంటే అప్పుడు చిన్న ఎత్తుకున్నా ఇప్పుడు ఎత్తుకోవాలంటే అయితే కొడుక రాలే కొడుక రాలే కొడుక రాలే కొడుక గన్నేరు మొలకరారా కొడుక మల్లయ్య ఎడపట్టమగండి ఇల్లు కొడుక పుట్టు కుదరం ఎటు పోతున్నావు అంటున్నావా ఓడలు మేడలమ్మ రకరకాల తిప్పి ఎందుకంటే కొడుక భార్య భర్తలు అన్నప్పుడు కొట్లాడతారు తిట్టుకుంటారు కొద్దిగా కొట్లాడితే మామిడిలు కలిసి ఉండాలి మామిడిలు కొట్లాడితే పద్ధతిలు కలిసి ఉండాలి ఆడపిల్ల కొట్లాట అతను నీరు కలిసిపోవాలి కొడుక భార్య మాటలు పట్టుకొని అలిగిపోకు అయితే పొద్దున కొట్లాడితే మాపుర కూడా ఉండాలి మాపుర కొట్లాడితే పొద్దున కూడా ఉండాలి ఊడుండకపోతే లొల్ల అయితే కోట్ల కోసం ఇటు ఇటు సఖి సెంటర్లో కొంట కోట్ల కొంట స్టేషన్లో కొంట పెద్ద మనుషుల దగ్గరికి ఓడే అవుతుంది సంసారం అంతా అడుగు పడుతుంది కోడలు కొడుకో దెబ్బ కొట్టే కొద్దిగా ఎవరికో బిడ్డ అక్కడ అవగాహన మీరు ఉన్నాడు బిడ్డ చూస్తే పిల్లగాడు బిడ్డ నీ చేతిలో పడుతున్న బిడ్డ చెప్పినావు చెప్పలే ఒక్కడంటే 25 ఎక్కువ చెప్పిందట మా అబ్బా అబ్బో నీ చట్టం వల్ల దెంపరో నీ గోత్రం వల్ల దెంపరో నీ అయ్య వల్ల దెంపరో నీ అవ్వ వల్ల అది ఒక్క తిట్లా చెప్పుకుంటే భయపడి రావాలి లేచిలో పడుతున్నాయి దానికి దగ్గర భార్య తల్లి పోతున్నాయి అమ్మా
జరుగుతావు నాకు కొడుక ఒక్క కత్తిలో ఒక్క వర లోపల కత్తిని ఇవ్వడవు కానీ చీచగురు మోచగురు తల్లి గురు తండ్రి గురు తొలగురు పెన్నమే పెద్ద గురు అనుకున్నాడు కానీ అవ్వకాలం మొక్కున్నాడు అడుగు పట్టడం అవుతుండు చెల్లకాలం మొక్కున్నాడు చెడిపోతున్నాడు ముందుగా లేచి పెన్నకాళ్ళు మొక్కుతాడు మన సంసారం పేరు కత్తదిరా కొడుకో అరే ఇదంతా నేర్పుతున్నాడు ఇప్పుడు ఏ మొగోరికి ఆడదాని కాలు పట్టుకొని తెల్లారది అడుగు మరి ఐదుగురు సంఘాన్ని అడుగురి అంతేనటవా కానీ నా పెన్నం నా ఇష్టం ఒక్కసారి అది 50 సార్లు మొక్కు మీరెవర్రా రాజు మల్లయ్య తల్లి మాట విన్నాడే రామ రామ అడుగు పెట్టగానే అలపక ములుపక అడుగులకు మాట ఆపలికేమంట ఉన్నది మరి ఇంట్లో కూర అటువంటి 4 కూరలు సై చూసిన మొగోలికి ఇంట్లో కూర ఈ కారం అన్నారు నా బిడ్డలారా అట్ట పోయిండు మళ్ళీ అగ్గిగంట వచ్చినట్టు వస్తున్నాడు నన్ను చూసిన కర్రలకు గొల్లోడు పోగుది అవుతుంది అని మాట్లాడుతుంది గొల్లోడు అనగానే భగవంతుడు కర్రీ కాడ కలుపుకున్నది చూలాలు గారెలు పట్టి పొడిచినట్టు బాప్రభాయ్ అదే ఆడి అంటుంది ఆడిపోయిన కాలం వచ్చే ఇయ్యల్ల తల్లి గంగది ఏమెంత మోసం చేసే నేను మరిటుండే కాదు అని భగవంతుడు కడప లోపల పదం బయటకు తీసుకొని జనకని మరి మళ్ళీ ఎట్లా పోతున్నాడు ఏ పరంగా పోతున్నాడు భగవంతుడు మళ్ళీ ఏనాడు వరగా గంగ దాటి ఎండుకొండ కైలేశం వచ్చింది దేవుడు కన్న తండ్రి శంకరుడు నేరాడు కొడుకు మల్లయ్య రగడ కళ్ళ చూసి కొడుక మల్లయ్య పట్టవాడి కొడుక పాలివాడు కొట్టిండా పగవాడు కొట్టిండా ఇత్రుడు చిత్రుడు ఎవరు ఏమన్నారా కన్న తండ్రి శంకరుడు దేవుడు ఏ నాయనా ఇలా ఎడబట్ట వాటిని పర్వతం విడిచిపెట్టి ఇంటికి వస్తున్నామంటవా నాయనా బలిజల్ల పిల్ల ఏమైందిరా ఎడమట్ట వాటికి వస్తున్నావు? వారం రోజులైంది దాకా మేడం కానీ విడాకులు ఇచ్చింది విడాకులు తీసుకుంటా నేనేం చేయాలి నచ్చలే అసలు ఏమైందిరా మీకు ఏం వారానికి కాదు తెల్లారే కాదు విడకతున్నాయి తెల్లారే రాసుంటా అదురుంటాం అంతలో అదృష్టం ఇంకా మరి లేకపోతే ఇంత అదృష్టం దొరకదు ఇక. అవునా అయ్యా పెన్నం ఉంటే ఎన్ని ఖర్చులు కావాలి పేరెంట్ లెవెల్ కావాలి ఓటర్ కావాలి ఎన్నో రకరకాల సీతులు పడుతున్నాయి లిప్టిక్ కావాలి లిప్టిక్ లేకపోతే గంజులు అన్ని కుండగానే చేసి అవుతారా వారేసింది అందుకే నాకు భార్య వద్దని నేను ఇంకో భార్య చేసుకుంటాను వచ్చిన దాని మీద సమితిని తెలుతా చెప్పిన సల్ల కుందలు అక్కడ సవతల పొరు పెట్టి ఇద్దరు ముద్దలింగ కూర్చుండి నేను కచ్చిన దానితో ఏం చెక్కడు గుద్దులు ఏం చెడు గుద్దులు గుర్తు పిత్తలు ఒప్పుకున్నా నీకు ఎందరు ఉన్నారు పెళ్ళారు నాకు ఇద్దరు ఉన్నారు ముగ్గురు ముగ్గురు మరి ముసల్లంజ కొడితే ముగ్గురు 5 వరకు నలుగురు డాడీ నలుగురు ఎట్లా చేస్తాడు గంగే దేశం కట్టుకొని సాదుకుంటా నా భార్య నా ఇష్టం భక్తి దేశం కడతా దేశం కడతా ఆటమ్మని దిగబట్టి దిగబడికి నడుపుతా
పట్టదు మంది ఆంధ్రులు పట్టదు మంది వస్తారు. ఎప్పుడైనా మీకంటే తండ్రి నుండి తీగ వినికలు కొడుకు అదృష్టం తక్కువ అయింది అనుకో అత్త కొడుకు అది అత్త అన్నాడు నా ఇలా దంగమై 4000 రకాలు ఏసారి ఏమీ నచ్చలేదు నా కన్న తడికి నచ్చని వేషం కడతానా అని మల్లయ్య భగవంతుడు ఎండుకొండ కైసి ఎండుకోరుడు బండారు తన వల్ల వినగొట్టుకున్నాడు. కుప్రమంత చూడబుట్టింది అంకబెట్టిన వాళ్ళు చుట్టూ మాసిన దోతులు కట్టి మడతారు వాళ్ళు చుట్టూ భగవంతుడు మొత్తం వాళ్ళకి మూడు బుధం మీద వేసుకొని ఏడంకుల మంగతుడు పట్టుకొని ఇక ముక్కు కూడా స్థిరతం రకం వేసుకొని భగవంతుడు దేవుడు నారాజు మల్లయ్య పుట్టుబడి ఏడు కంచమేకలు పుట్టినయి కంచమేకలు కొట్టుకొని కన్న తండ్రి బయటకు వచ్చిండు జగ్గాని ఎక్క గొల్ల భగవంతుడు ఏనాడు గొల్ల వేసి కట్టి భూమానికి కూక పెట్టిండు కళ్ళ చూసి నలుగురు కాదు 20 ప్రతి దానికి పండుగ కొడక మల్లయ్య నాకు దగ్గర పిల్లలు దాడ చెప్పాను ఆయన అనగాని మరల ఊర్లో కొండ మధ్య హరదనకొండ పట్టడు గొల్లరాజు ఒకటి ఆవుల గంగురాజు కొమరాజు గొలరాజు కొడుకులు 5 కొడుకులు తల్లికి తొలసి శ్రీమతిరాజు పేర్ల పెద్దవాడి పెద్దరాజు ఉన్నాడు నల్లనోక తెల్లనోక 4 అమ్మలు శ్రీరోడు శ్రీని కడియల పోలరాజు మరి గొల్లల పిల్ల 7 ఏళ్ళ శ్రీదేవి నా కొడుక మల్లయ్య అందరికి సంతానం కలిగిన పెద్ద రాజు భార్యకు పెద్ద మనకి సంతానం పనులు అయిపోతే శివదేవి కళ్యాణం మీద కదిలిపోయి కట్టిండు కొడుక కనకరే పిల్ల పట్టం పొందించు కనకరే పిల్ల పట్టణంలో ఆకులు అమ్ములు గన్నారములు ఎత్తులు లేవులు దగ్గలు దారపులు సామలు మరి కొడుక బండ వీరులు ఏ ఆడమత్తలు తొట్టలు బయలు ఉన్నారు సల్లూరు పుల్లూరు సభల చెయ్యాలి వాళ్ళు ఉన్నారు మరి ఎడమేకలు ఎత్తులు దగ్గలు దారపులు ఉన్నారు కొట్టలు కల్లూరులు కడుగొట్లు ఉన్నారు కొడుక మల్లయ్య బండారులింగ అని పెద్ద గుల్ల ఉన్నాడు బండారు పడబడి మారబడి చిన్న మారబడి పెద్ద మారబోయుడు మారబోయిన భార్యకు సంతాన పొలం లేకపోతే మరి 7 ఏళ్ల కింద ఈ కట్టముడు చక్కరికి ఎత్తమ్మ పని చచ్చిన దానికి నీకు ఈడు కలిసింది కొడక జోడు కలిసింది కొడక ఇల్లు రాలుకుంది ఈగల వంటి కలిసి దానికి ఇల్లు ఆవరించాలి తోడు వంటి కలిసి ఇదొట్టి ఆవరించాలరా 7 ఏళ్ళు ఈ ఎత్తవంటి 7 కొట్టు కొరకెల కొడుకు మందరు చేసి ఎత్తమ్మ లెక్క నా కళ్ళ కొడుకో తెలుగు తీసుకొని భగవంతుడు రారాజు మల్లయ్య అరే కోయిలాల కోయిలమ్మ కల్లు కల్లుల దేవుడు మల్లయ్య కోయిలాల కోయిలమ్మ అడగొండ పడకుండా కడికెళ్ళి మల్లన్న ఎడబోతాడే కగిలాల కోకిలమ్మ దేవుడు ఎలివాడ భర్త వచ్చినాడే ఎలివాడ పట్ల లోపల మామ వాసలికి అత్త రాయవశం ఉన్నది అరే మామయ్య 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 నువ్వు ఎక్కడ ఉన్నావు రామాత లింగు నాతలింగాని ఏనాడు పేరు పెట్టి పిలిచినాడు మరి అమలార వక్కలార భార్య భర్తలు మల్లన్న దేవుడు వస్తున్నాడు మన ఇంటికి భగవంతుడు పుట్టుకుదారం కూడా మన ఇంటికి వస్తున్నాడు
గంట వత్తలు పట్టుకొని అయ్యా ఇద్దరాలు మొగాలే రామ రామ ఇద్దరాలు మొగాలే అదనాల వాక్యం ముత్యాల పదికి భగవంతుడి వేడికి వచ్చినారే అత్త మామ సరే ఎందుకు వైసత్యధరులు మల్లయ్య చుట్టూ గంధం కత్తులు బగర బగర పన్నీరు వసన వస్తుంది కానీ కౌసవాడలకు దవ్వలు తగడాలి అంత మామ వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారు మామయ్య మనిషి అన్నప్పుడు పని కలుగుతుంది మరి నీ మీద నాకు అర్థలేదు మామ నన్ను తగిన చెప్పులు తగ్గచ్చు కీలు కత్తి నిలబడి తల కూడా ఒకరు సంచి కావాలి 4 సీజులు కావాలి మామూలు పగ పగ మండిండు అల్లడా మళ్ళీ కాబట్టి నీతో చెప్తే దోమతలు ఇంత గౌరవంతో పడ్డాడు మా తల్లింగన్న ప్రభావి అందుకులు ఆరంభి గౌరవంతో వంచబోతే నా పేరు మళ్ళీ కోరడు బండారే ఖర్చుబట్టి పిట్టల కింద పెట్టుడు ఇక్కడ మహమైనవి చేతులు తీసుకోవచ్చు నవరయ్య దేవుడా ఎంత మోసమైనా ఏమే పెన్నవా రాయ ఓసమ్మ ఒళ్ళోని ముందరికి తీడు చీర కట్టుకున్నావు నెక్లెస్ పెట్టుకుంటేవి 4 పెట్టుకుంటేవి అని కళ్ళు చెప్పు అండి తోళ్ళు మొత్తం మాయం చేసి ఏం చేసినావు మరదలు అవును బావా నేను ఎదురు ముద్ర పెట్టాను నువ్వేమన్నావు అది లెక్కెంత ఫలితం అన్న అనలేదా తిడుతున్నావా రోజు మొన్న మీ అన్న వచ్చాడు మీ అన్నతో అన్ని పంపినావు ఎరగనట్టు కూర్చున్నావు కొండి వరకు నిక్కట కట్టకట అయ్యో పంపలే అయ్యా ఓయ్ ఓ బావా పంపితే మీ అన్న తోడే మీ వల్ల తోడు కాదు మా వల్ల తోడు తోడే పంపితే వరదలను కొద్దిగా ఆగే మరి ఇటువంటి భావలు ఏనాడు వంటి భార్య భర్తలైనా ఎందరికో మాటిచ్చి అబద్ధం ఆడచ్చు కానీ దేవునికి అబద్ధం ఆడే కాలం వచ్చనా మల్లయ్య కొడుకు పాన నిలబెట్టుకోవాలి కానీ 7 కొడుకుల్లో చిన్న కొడుకు పోషణను పిలిచిండు చిన్న కొడుకు పోషణ పప్పు బలియారం పెట్టి ఉన్నారదంతులే కొడుక రారా దుర్గమ్మ కడ కొబ్బరికాయ కొడదామా అని కొడుకు అంగి దండం పెట్టంగా కన్నతని కట్టి వచ్చి అక్కడి కాయ పోసినాడేమో దేవుడు ఎక్కడి కాయ పోసినాడే నీళ్ళ కొడుకు రామో దేవుడు నీరదల్లడిగిన అంటే నాయన రామో నాయన పానం
దేవునికి చెప్పులు ముడుతుండే అమలాగా భగవంతునికి ఇటువంటి చెప్పులు ఏది వేసుకొని వందల పడి చాలా గుట్టుకొని ఒక్కరి వారేసి కంటికి కలకల ఏడుచుకుంటా భార్య భర్తలు పండిట్ల మల్లయ్య బయటికి వచ్చి వందనమయ్య వందనమే ఓసామి మల్లారెడ్డి చెప్పులు తీసుకుపోయానంగానే భగవంతుడు ఏమన్నాడు మామ అత్తమ్మ ఇయ్యల్ల ఎత్తినవా మరి నీ కొడుకులు ఎందరు పిలువు నా కొడుకులు 6 7 మరి వాళ్ళు అందరూ విలువ అచ్చిరు ఇంకొకడేడు మరి ఆ దుబాయ్ ఇంతకుముందు రాజా కానీ తెలివి ఉండాలి ఇంతమంది కదా మరి అంతమా మా అబద్ధం వారు దక్కినట్టు ఉండాలి వాడు ఎప్పుడత్తా మరి 2 ఏళ్ళ దాకా రాడు 2 ఏళ్ళు కానీ ఓర్చుకుంటే పోకాది రాని కాదు పోదంటే కావాలనుకుంటాను రాని 7 బామ్మర్దులు వచ్చి బావ పట్టణ నా చేతిలో పెడితే తీసుకునేది లేకపోతే ఈయనే ఉండేది నాకేమన్నా గది పట్టిందా నేను లాగేమన్నా వారక చేయిపోతున్నా అనే వరకు ఫోటో టెక్నిక్ అల్లుడా మల్లయ్య సరే సరే అత్త మామ మీ బుద్ధి మెచ్చిన గాని దేవుడు ఎరగనట్టు కూరడు బండారు పెంట మీద కొట్టిండు ఆ దొలకకు వసపడి శరణవాది శరణబోతుంది రూపవాది రూపవతి చంద్రవాది చంద్రబోతు వాలియకాంత అవసరం వస్తున్నది వాలియకాంత గడవడి బాణం మోసన అయ్యో బండారు పిల్లగాడు లేచి పెంట మీద కూర్చున్నాడు వారి పేరుందో పేరు పెట్టి పిలువు అనగానే మరి ఎక్కడున్నవారు నా కొడుక పోసన్న అని పిలువంగానే పోసన్న దెబ్బ దెబ్బ ఊరికి వచ్చి మందిలో కలవబోతున్నాడు ఇలా కలవకి నేను అయ్యను కాదు నీకు బావను మేము గొల్లూరులో దేవుణ్ణి ఒరే మానవుడా ఎలా సత్తి ఏనాడు పుట్టినవో మరి ఇటువంటి కొడక నువ్వు మాది కొనుడు పుట్టురా అన్నాడు కుల భేదం వేరు చేసిండు నీకు ఈ కాలికి 7 పెండాలు 7 గాడులు అన్నాడు నాలుక మిగిలిన 4 అక్షరాలు రాసింది నీ నోట ఏదంటే మరి కొడుక ఇటువంటి ఒక కథ నీకు 7 రోజుల కథ నీది అప్పుడు తాటి పత్రాలు మీద భగవంతునికి ఒక పత్రాలు కొట్టిండు మరి కొడుక ఈ పటం పట్టుకుని 7 రోజులు ఎప్పుడు పెంట మీద పుట్టినవు నువ్వు పెంట విన్న దిగాలే మరి ఉట్టి విని అన్న ఊరు విని ఎదురాని చెప్పిండు మరి సంభవన తీసుకొని ఈ చరిత్ర మొత్తం చెప్తే దేవతలు పుట్టేది నట్లు పుట్టింది నీ చేతుల్లో ఉన్నదన్నాడు కానీ నీ పటం లోపల 7 రోజుల కథ చెప్పిన కొడుక అన్నాడు ఆడికెళ్ళి దేవుడు చెప్పులు తీసుకొని అమ్మాపురి పట్టం వచ్చిండు తమ్ముడా వీరయ్య కడలేని కొంగడు అన్నాడు కడలేని కొంగడు తీసుకున్నాడు మల్లయ్య మరి కంతరవాడ వెళ్ళి కీలకత్తి తీసుకున్నాడు మరి కుమ్మరి వాడల పట్టుకుని 7 సిరుల కడముత పట్టుకున్నాడు కనకరే పిల్ల మొత్తం కన్నాల మెరుతుంది దేవుడు రారాజు వల్ల కనకరే పిల్ల మొత్తం బాటలు పట్టుకోని ఎలాగ పోతున్నాడు రారాజు వల్లయ్య ఎన్నిలా ఓ ఎన్నిలా
కనకరే పిల్ల పట్టణానికి 12 భాగం మంది మొత్తం మళ్ళీ తోట గొడ్డ వల్ల సర్వ సంపేకమైన దేవన్నీ ఎరువులు ఉన్నాయి. హోటల్లోకి వచ్చిన భగవంతుడు మల్లయ్య కన్యకుమల పుట్టకు తలం వేసి భగవంతుడు అక్కడ వండుకుంటున్నాడు. దేవరాజు మల్లయ్య పొడిచబోతున్నాడు. ఉన్నోడు అందరం ఇంత గోపాలు అయిపోయాడు. ఉడికాలి పుట్టదిన కాలమడి పిల్లగాసుడు ముక్కలు కడవలు ఇతర బాధకుండా చేసుకొని ఎప్పుడక్కడ వండుకొని కానీ గొల్లలు ముసుగుసి మొక్కలు వేసిండ్రు. ముసుగుసి మొక్కలు వేసి ముత్తల చీపి కట్ట వాటి వాటి రంగి రంగి ముక్కలు వేసుకొని మరి ఇటువంటి ఏనంటారు మండలం తలక మాడి ముసి ముడిచి కొప్పు పెట్టి కొప్పుల సినిమల్లే పెట్టుకోవాలి. పసుపు పెట్టుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని మరి ఇటువంటి ఏనాడు మాత్రం కొల్ల పావులతో తయారవుతున్నారు. తూపకు పోసుకొని నా మొగలు ఒక్కడైతే మొగలు నీకు ఇద్దరు తండ్రి ఆయన అన్ని కట్టుకొని పెట్టుకున్నారే పెట్టుకుంది అక్క కర్రీ పెట్టుకున్నావు ఐటెక్స్ పెట్టుకున్నా మరి రాయ మీరు వచ్చే ఉంటావే బాగా రావా మరి 7 వేల ఎల్లక్క 3 వేల ముద్దక్క మరి ఇటువంటి పూడూరు పుల్లక్క 3 వేల కొండక్క 4 కొండ రాజక్క గంగదార రాజక్క సింగుల మల్లక్క ఏబ్రాలు కొంతల మల్లక్క రాయే ఓ దబిడముకు సాంకు సికపోసాని రావయ్య వాళ్ళ గొల్లల్లో 101 మంది మనం గొల్ల బామలు గొప్పసులైన మందగా పలెత్తుకొని రే బామలు బామలు పోతున్నారు డిస్టర్బ్ చేస్తారు నీదే పుష్పం కావుతాను నాకు ఆట మీద మనసు పడితే నేను ఎటు చూసుకో లోపల ఆత్మగా లేదా ఆయన ఏం చేయాలి వాళ్ళు ఇటు ఏమంటున్నారు బార్డర్ అయితే మంచిగా తెచ్చిండు మంచిగా చూసినవచ్చు కొంగు బార్డర్ చూసిన ఇది సిల్కపత్త సింగు రాలిపు రంగు మొగడ తెగ్గు ఊక ఓపిది కాదు నాకు 3 ఏళ్ళకి ఒకసారి అత్త మరి రోజు పోతా అక్కడాల సెల్లెళ్ళ హలా ఇక అందరికి వచ్చింది పెద్దరామాస పెద్దలకు వచ్చింది పెద్దరామాస బాలలకు వచ్చింది మధ్యాహ్న పండుగ పిల్లలకు వచ్చింది పిల్లల పండుగ ఊళ్ళకి వచ్చింది కత్తెర పండుగ జానీ వీడియో ఇట్లా ఇట్లా కింద పెడ కింద చూసిన కింద పడ్డాయి పక్క పెడి
ఇక సీరే చేసింది ఇక మూడు కథల 3 మీటర్లు చెప్పుకున్నాడు బయటకి పట్టుకున్నాడు బల్ల పెట్టండి ఒక్కటే సీరే ఏం దెబ్బ తుడికెత్తలు చేయగలిగి బిట్కేసి ఆయన బిట్కేసి రాంగ తెచ్చిండు ఎయిర్పోర్ట్ వంకొచ్చినట్టు దాన్ని మెడికల్ సిక్కదాన్ని అని ఇటువంటి ఏం చేసినంటే ఆడది దినం కొత్త చీర కట్టుకున్న పేరు రావాలని ఇక కొంగైతే చేసి ఇక అటు చూస్తే పక్కకు పెట్టండి అలా పెట్టి నోటు అలా మాట్లాడుకుంటా పాట పాడుకుంటా బామలు ఎట్లా పోతున్నారు కత్తున్నది మరి ఇటువంటి వల్ల బాబాలంతా కలిసి తోట కలిగి బాయి